హాయ్ అండి. ఇప్పుడు శ్రీలీల తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని చెప్పి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. యూట్యూబ్లో అవే వస్తూ ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? శ్రీలీల డేటింగ్లో ఉందని చెప్పి అన్ని ఛానల్స్ సంపేస్తున్నారు లేచిన కాడ నుంచి ఇదే లొల్లి. అది శ్రీలీల డేటింగ్ ఉంటే ఇది మీ శ్రీలీల డేటింగ్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి సస్తారేంటో నాకు అర్థమై సాగుదు. ఆమె ఇష్టం రాబాయి, ఆమె లైఫ్ రాబాయి. ఆమె క్రికెట్ మ్యాన్తో కాబట్టి వేరే మ్యాన్తో ఉంటుంది. అటు ఎవరితో సంథింగ్ ఆమె లైఫ్ పర్సనల్ ఆమెకి లేని దురద మీకు ఎందుకు? ఇంట్లో పిల్లల విషయాలు చూసుకోరు కానీ పక్కన హీరోయిన్ ఏం చేస్తుంది, వాడు వీడు ఏం చేస్తుండో, వాడు కొట్టుకున్నాడా సచ్చాడా, వీడు బతుకున్నాడా అని చెప్పి ఎవరైతే కావాలా. మన సొంత పని మీద కన్నా పక్కన పని మీద ఇంట్రెస్ట్ బాగా జనాలకి ఎక్కువ ఈ మధ్య. దయచేసి శ్రీలీల ఎవరితో ఉన్నా ఆమె లైఫ్, ఆమె పర్సనల్, ఆమె ఇష్టం. శ్రీలీలే కాదు, ఆమె ప్లేస్లో ఎవరున్నా సరే ఆమె లైఫ్ రాబాయి ఇష్టం వచ్చినట్లు ఉంటుంది. ఆమె సంపాదించుకుంటూనే కష్టపడుతుంది, ఆమె తింటుంది. ఆమెకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా. మీరెవరు అసలు మాట్లాడడానికి? నీ తల్లి లేచిన కాంచి అన్ని ఛానల్స్ శ్రీలీల డేటింగ్లో ఉంది, శ్రీలీల అది చేస్తుంది, శ్రీలీల కూర్చుంది, శ్రీలీల నుంచుంది, ఈదింది, ఇదే లొల్లి. ఇంక ఏ లొల్లి ఉండదు మీకు. దయచేసి పిచ్చి అన్ని మానేసి మీ పనులు మీరు చూసుకోండి. అది అంటే ఇప్పుడు డేటింగ్లో ఉండడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏమంటారు, ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్, డేటింగ్స్ అంటారు కదా, ఇది కూడా కరెక్టే అని అంటారా? మరి ఇప్పుడు ఏదో అంటే పెళ్లి కాకముందు ఇవన్నీ జరగడం ఇంకట్ట అనుకుంటే ఇండస్ట్రీలో చాలా మంది అలాగే ఉన్నారు. ఎవడో బయట కనపడ్డాడు, ఈ కనపడిన వరకు అందరూ పత్తిత్తులే. కనపడిన తర్వాత అమ్మ అది చేస్తుంది, ఇది చేస్తుంది, అది అని చెప్పి మాట్లాడతారు. కనపడమంతవంతు ఎవడైనా సరే దయచేసి ఎవడైనా సరే ఫస్ట్ నెగిటివ్ చేయడం మానేయండి. శ్రీలీల ఆమె ఓన్ టాలెంట్తో ఆమె ఒక హీరోయిన్గా కష్టపడి అంత డ్యాన్స్ చేస్తూ అంత ఉంది. ఆమె లైఫ్ ఆమె చూసుకుంది. శ్రీలీల కదా ఆ ప్లేస్లో ఎవడు ఇప్పుడు మగోడు చేసిండు, వాడు ఏమన్నా ఇది అంటాడు, వాడు మగోడు రా అంటాడు, వాడు ఇంకోది కాకపోతే ఇంకోదంతా తిరుగుతాడు అంటాడు. అట్లా అంటే కరెక్ట్ కాదు కదా. అంటే మగోడు ఒక న్యాయమో, ఆడదనుకో న్యాయమా? దయచేసి ఎవడైనా సరే ఆడపిల్లని కట్టిస్తారు నెగిటివ్ చేసి ట్రోలింగ్ చేస్తే ఒక్కొక్కటి తాట తీసి వదిలిపెడతాను చెప్తున్నా. మగోడు తినేది మాత్రం ఏమైంది? ఆమె లైఫ్ అది, ఆమె చూసుకుంటుంది. అది మీరు ఎందుకు నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు? మూసుకొని ఎవడ పని వాళ్ళు చేసుకోండి. అర్థమైందా? శ్రీలీల ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. కత్తిన కైఫ్లాగా ఉంటుంది. శ్రీలీల అంత చిన్న వయసులో 22 yearsకే ఇండస్ట్రీలో అంత పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుందని ఆమె ఉన్న టాలెంట్ అది. అర్థమైందా? ఇంకొకసారి గట్టి శ్రీలీల అది ఇది డేటింగ్ గీటింగ్ అని చెప్పి మాట్లాడడానికి ఒక్కడే తాట తీసి వదిలిపెడతాను చెప్తున్నా. అంటే మగవాళ్ళు ఏం చేస్తారు చేయొచ్చు అంటారు ఆడవాళ్ళు కూడా అని? మగవాళ్ళు చేసిన అట్లానే కాదు, మగవాడు చేస్తే ఇప్పటి వరకు ఏ చట్టాలు ఎవడేం చేయలేకపోతున్నాడు. మహా అయితే 2 నెల లోపల నుండి బయటకు వచ్చేస్తున్నాడు కదా. ఏమో నోట్ లేచిన కాడి నుంచి అది ఇది అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నాడు కదా. అది కరెక్ట్ కాదు కదా. చేస్తున్న వాడిని పట్టుకోండి రా బాయ్, చేస్తున్న వాడిని పట్టుకోండి. అది ఆడదైనా మగైనా ఎవడైనా సరే తప్పు చేసాడని వాడిని పట్టుకోండి. అలా చేయండి. అసలు 100% అది కరెక్టో కాదో, అసలు నిజం జరుగుతుందో లేదో తెలియకుండా మీరు ఇష్టానుసారంగా శ్రీలీల డేటింగ్లో ఉంది, వాడి ఫోటో శ్రీలీల ఫోటో అని చేసేందుకు అలా చేయడం? అమ్మేది ఒక లైఫే కదా. అదే ఇప్పటి వరకు శ్రీలీలకి ఒక మంచి పేరు ఉంది కదా, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, అలాగే ఇప్పుడు డాన్సర్గా అవ్వచ్చు. సో ఆ పేరంతా పోయి నెగిటివ్ ట్రోల్స్ అన్నీ ఇంకా ఎక్కువ అయిపోతాయి అనుకోవచ్చా? ఇండస్ట్రీలో గొప్ప విషయం ఏంటంటే ఎంత నెగిటివ్ వచ్చినా వాడు పాజిటివ్గానే మంచి ఛాన్స్లు వస్తున్నాయి. వాడు ఎంత నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెట్టేస్తే ఛాన్స్లు మాత్రం బేబొచ్చిపోతున్నాయి, ఇంకా ఫేమస్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఏదైనా సరే ఒక ఆడపిల్ల ఇష్యూ అట్లా కరెక్ట్ కాకుండా మనకి తెలియకుండా చూడకుండా ఇష్టానుసారంగా మీ వ్యూస్ కోసము మీ దానికోసం ఇష్టానుసారంగా ఆమె ట్రోలింగ్ చేయొద్దు. ఒకవేళ అది ఫేక్ అని తెలిస్తే, ఫ్రెండ్షిప్ అని తెలిస్తే ఏం చేస్తారు మీరు? ఆ వీడియోస్ ఏమైనా డిలీట్ చేస్తారా? అంటాం, నోరు జారుతుంది, తర్వాత తీసుకోలేము కదా. దయచేసి క్లారిటీగా తెలిస్తేనే ఇష్టానుసారంగా మాట్లాడేది మాత్రం శ్రీలీల ఫ్యాన్గా చెప్తున్నా. ఒక్కటి తాట తీసి వదిలిపెడతాం అంతే.